హలో. నమస్తే అండి. నమస్తే. నేను మాట్లాడండి. విజయవాడ నుంచి భాను మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీరు మంచి, చెడు అనే వీడియోలో హ్మ్. మ్యారిటల్ లైఫ్ కంటే మన లైఫ్ ముఖ్యము అని చెప్పారు కదండీ! హ్మ్. అవును. అది పిల్లలున్నప్పుడు కూడా అది అప్లికబుల్ అవుతదా అండి? అంటే మన లైఫ్ అంటే నేను, నా పిల్లలు ఉన్న తర్వాత పిల్లలు గూడా నాలో కొంత భాగం అవుతారు. మొత్తం కాకపోవచ్చు. నేను తీసుకునేటువంటి నిర్ణయము నాకు నష్టం కల్పించకూడదు. అంటే తక్కువ నష్టం కల్పించాలి. కంపారిటివ్‌లీ కంటిన్యూ చేసుకునే దానికంటే. అలాగే నా పిల్లల్ని గూడా ఒకసారి కన్సిడర్ చేయాలి. అంటే ఎక్కువ సార్లు పిల్లల్ని కన్సిడర్ చేయాలి. సో, పిల్లల జీవితాన్ని నాశనం చేసే హక్కు నాకు లేదు కదా! నన్ను అడగలే వాళ్ళు నన్ను కనమని. కదా! కానీ నేను ఏదో ఒక విధంగా నా లైఫ్ కోసం, నా స్వార్థం కోసం నేను అమ్మాయినో, లేకపోతే అమ్మాయి అయితే అబ్బాయినో పెళ్లి చేసుకున్నాం. పెద్దల్ని కాదనలేక చాలామందంటారు, పెద్దల్ని కాదనలేక చేసాం. అది కూడా స్వార్థమే. ఎందుకంటే పెద్దల్ని ఎదిరిస్తే తనకు ఆ మాత్రం లైఫ్ ఉండదేమోనని భయంతోని చేస్తారు. అది కూడా స్వార్థమే. ఆ స్వార్థంతో పెళ్లి చేసుకొని, ఆ పార్ట్నర్‌తోని పిల్లలు కనేసేసి, ఇప్పుడు నా లైఫ్ మాత్రమే అంటే నైతికం కాదది. కాబట్టి ఆ పిల్లలకి కూడా బాగా నష్టం జరుగుద్దనుకున్నప్పుడు, ఒక సమ్ ఎక్స్‌టెంట్ వరకు మనం కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అట్లా కాకుండా హ్మ్. పిల్లలకి కలిసుంటే మోర్ లాస్ అవుతుందనుకోండి. ఒక్కొక్కసారి చాలామంది అంటారండి ఏమంటారంటే, ఇది సహజంగా ఎప్పుడొస్తది? భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత, పిల్లలు కూడా ఉన్నప్పుడు విడిపోవాలా? కలిసుండాలా? అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు వస్తది. అప్పుడు మనం ఫస్ట్ ప్రయారిటీ ఏం చూడాలంటే, కలిసుంటే మోర్ బెనిఫిట్ అవుతదా? విడిపోతే మోర్ బెనిఫిట్ అవుతదా? ఎవరికీ? పిల్లలకి. మనమేం చూస్తాము? ఓకే. కేవలం డబ్బు కాంటెక్స్ట్‌లో చూస్తాం. డబ్బు వస్తది, పోతది. డబ్బు కాంటెక్స్ట్‌లో కాదు. వ్యక్తిత్వం కాంటెక్స్ట్‌లో. ఆహ్, ఓకే. ఆ తండ్రి అన్ని అబద్ధాలు చెప్తూ, చెడు తిరుగులు తిరుగుతూ తాగొచ్చి తల్లిని కొడుతున్నాడు అనుకుందాము. అప్పుడు ఆ ఓకే. పిల్లలు ఏం నేర్చుకుంటారు? సేమ్ అదే నేర్చుకుంటారు. కదా! హ్మ్. అంటే స్త్రీ అవును. అంటే గౌరవం లేకపోవటం, తాగటం పట్ల ఏమాత్రము సిగ్గు పడకపోవటం, అబద్ధాలు చెప్పటం పట్ల ఏమి ఇది లేకపోవడం నేర్చుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనం సెపరేట్ అయ్యి, ఆ పిల్లల్ని ప్రాపర్‌గా పెంచుకోవచ్చు. తండ్రి లేకపోతే కొద్దిగా ఇబ్బందవుతది గదా! ఇబ్బందవుతుంది కాదనట్లేదు. కానీ ఉంటే మరింత ఇబ్బందవుతుంది గదా! అవునండి. అప్పుడు మనం ఏం జేస్తామంటే తండ్రి, తల్లి ఎవరైనా సరే, కలిసుంటం కంటే పిల్లలకి విడిపోతేనే వ్యక్తిత్వం ఎక్కువ బలంగా డెవలప్ అవుతదనుకున్నప్పుడు విడిపోయే డెసిషన్ తీసుకోవాలి. కానీ మన సమాజం ఓన్లీ డబ్బు ఒకటే క్రైటీరియాగా తీసుకుంది. డబ్బు అనే ఫ్యాక్టర్ ఒకటే. డబ్బు ఇవాళ ఉంటది, రేపు పోద్ది. డబ్బుతోని ఏమీ కాదు. డబ్బు ఉన్నవాళ్ళు కూడా చాలామంది చెడు అలవాట్లతోనూ, లేకపోతే చెడు స్నేహాలతోనూ చనిపోయారు కూడా కదా! కాబట్టి మనం పిల్లల యొక్క లైఫ్‌ని గూడా మనం కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి ఏదైతే ఎక్కువ బెనిఫిట్ అవుతదనేది చూడాలి. సమ్ ఎక్స్‌టెంట్ వరకు. కొంత ఎక్స్‌టెంట్. ఇప్పుడు భర్త భార్యను చంపేస్తున్నాడు. ఉంటావా? లేకపోతే నేను నా దగ్గర ఉండాలంటే కత్తిపెట్టి పొడిచి చంపేస్తాను. పిల్లల కోసం కలిసి ఉంటానని ఆమె అంటుంది. అంటే నేను చంపేస్తాను అన్నప్పుడు ఏం చేయాలి ఆ అమ్మాయి? ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. తన ప్రాణం ఉంటేనే కదా పిల్లలకేమైనా తను సహాయం చేయగలిగిద్ది. అవును. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆమె అయినప్పటికీ, ఆమెతో పాటు అతనితో పాటు పిల్లల్ని గూడా కన్సిడర్ చేసి, సమ్ ఎక్స్‌టెంట్ తర్వాత తన ప్రాణానికో, లేకపోతే తనకు మినిమమ్ లైఫ్ లేకుండా పోతుంది అన్నప్పుడు, దెన్ తను పిల్లల్ని వదిలేసో, లేకపోతే పిల్లల్ని తెచ్చుకునో, తను వేరే లైఫ్ లీడ్ చేయాల్సుంటది. అల్టిమేట్‌లీ కలిసి ఉండటం వల్ల చెప్పండమ్మా. వెల్కమ్. రైట్. అల్టిమేట్‌లీ కలిసుండటం వల్ల మోర్ లాస్ అవుతున్నప్పుడు, ఒకటే క్రైటీరియా గుర్తుపెట్టుకోండి. డబ్బు ఒకటే క్రైటీరియా తీసుకోవద్దు. ఆహ్, ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగిన పిల్లలు ఎలా మారతారు? ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నా, లేకున్నా మీరు జాగ్రత్తగా మీరంటే మీరైనా, ఎవరైనా సరే జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకున్నట్లయితే మంచి వ్యక్తితో మారే అవకాశాలు పెరుగుతాయి. రైట్ అమ్మా? సరే. రైట్. రైట్.